కానీ త్రేతాయుగంలో జరిగింది కన్నప్ప కథ కూడా. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, సిద్ధిగా ఒక స్థల మాహాత్మ్యంలో చెప్తూ ఒక మాట అంటారు. ఇదివరకు జన్మలో అర్జునుడు కిరాత రూపంలో శివుణ్ణి దర్శించినప్పుడు ఆ కిరాతన అనుగ్రహంతో తర్వాత జన్మలో కన్నప్ప అయ్యాడు అని చాలామందికి ప్రసిద్ధి ఉంది. దూర్జటు కూడా ఆ కథని తీసుకుని చివరిలో అది రాశారు. కానీ ప్రామాణిక గ్రంథములందు అది లేదు. కనుక అర్జునుడు కన్నప్ప అయ్యాడనడానికి సరి అయిన గ్రంథముల్లో ప్రమాణం లేదు. ఏదో అక్కడ స్థల విశేషాలు చెప్తే ఐతిహ్యాలుగా లోకంలో నానుడులుగా కొన్ని వస్తాయి. కానీ ఏది ఐతిహ్యంగా వచ్చింది, ఏది మహర్షులు చెప్పిన పురాణం అనేది తెలుసుకోగలగాలండి. దానికి కృషి చేయాలి, పరిశోధన చేయాలి, అప్పుడు తెలుస్తుంది. కనుక అర్జునుడే కన్నప్పగా వచ్చాడన్న లోక ఐతిహ్యాన్ని దూర్జుడు కూడా స్వీకరించి తన గ్రంథం చివరిలో చెప్పాడు. కానీ పురాణంలో చెప్తున్నది మాత్రము అర్జునుడు ఏ యుగం వాడండి? ఎవరైనా చెప్పగలరా? ద్వాపర యుగ అంతం వాళ్ళ కాలం, ద్వాపర యుగ మధ్య కాదు, ద్వాపర యుగాంతం వాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? కన్నప్ప త్రేతాయుగం వాడన్నారు. కానీ ఆయనకి నీకు ఏమీ సంబంధం లేదు. అయితే పూర్వజన్మ విశేషం లేకపోతే మాత్రం శివుడి యందు భక్తి కలగదు, ఇంత త్యాగము రాదు, ముక్తి రాదు. కనుక ఏదో విశేషం ఉంటుంది. ఆ విశేషం ఏమిటి అనగానే అది అని కారణం చెప్పడానికి లేదు. అనేక జన్మాల యోగం వల్ల ఆ జన్మలో వచ్చిందంటే అయిపోయిందంతే. దానికి అర్జునుడితో లింకు పెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే అర్జునుడికి ఆ జన్మలోనే ముక్తి లభించిందని మహాభారతమే ప్రమాణంగా కనబడుతుంది. ఇక్కడ అర్జునుడే కారణ జన్ముడు, నరనారాయణలో ఒకడు, అంటే భగవదంశ ఆయన. దానికి తోడు మహాతపస్వి. ఆయన పేరు అర్జునుడు కాదు అసలు. ఆయనే చెప్పాడు, నేను చేసిన పనుల వల్ల నాకు అర్జునుడు అని పేరు వచ్చింది. అన్నీ తెల్ల పనులే చేస్తాడు ఆయన. తెల్ల పనులు అంటే అర్థం ఏంటంటే రజోగుణ తమోగుణ దోషము లేని శుద్ధమైన ధర్మాన్ని ఆచరించేవాడు కనుక అర్జునుడి పేరు వచ్చింది. ఆ పేరుకి ఇది అర్థమని విరాట పర్వంలో ఆయనే చెప్పాడు. అలాంటి అర్జునుడికి మళ్ళీ మరొక జన్మ ఏంటండి? ఆయన ఎలా వెళ్ళిపోయాడు అనే దాన్ని వర్ణిస్తూ స్వర్గారోహణంలో భౌతిక శరీరం పడిపోతుంది. అది భౌతిక శరీరంతో కూడా వెళ్ళినవాడు ధర్మరాజు మాత్రమే. భౌతిక శరీరాలు విడిచిపెట్టి దివ్య శరీరాలతో వెళ్ళిన వారు మిగిలిన నలుగురు ద్రౌపదితో కలిపి. ఇక్కడ అర్జునుడు విష్ణువులోకి వెళ్ళినట్లు వర్ణించారు ఇక్కడ సాక్షాత్తుగా. అంటే అందులోంచి వచ్చాడు కదా, అందులోకి వెళ్ళాడు. అందుకే ఆ కథని అర్జునుడే కన్నప్పనడానికి ఏదో లోక ఐతిహ్యాలు ఉండవచ్చు కానీ ప్రమాణంగా స్వీకరించరాదు. కథగా ఎంజాయ్ చేయండి, పర్వాలేదు, కానీ ప్రమాణంగా మాత్రం తీసుకోవద్దు. ఎందుకంటే కిరాత లూత కాలేభా అని త్రేతాయుగంలో చెప్తున్నారు.